హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నాం. ఈడో అన్నది చూడండి. గోంగూర కట్ చేసుకొని మంచిగా కడిగి వాటర్లో వేసి కడుక్కొని జల్లిపుట్లు వేసుకోండి. వాటర్ మొత్తం కారిపోతాయి. 3 ఉల్లిగడ్డలు తీసుకొని ఒక ఎల్లిపాయ తీసుకోండి. ఎల్లిపాయలన్నీ గిల్లి పెట్టుకోండి. కొన్ని ఉల్లిగడ్డలు ఏమో కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేయండి ఫస్ట్. ఆ తర్వాతకి ఎల్లిపాయలు వేయండి, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ వేయండి, కొంచెం తాలింపు గింజలు వేయండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలన్నీ వేగినాక మిగిలిపోయిన ఉల్లిగడ్డలు కూడా వేసేసి మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనియండి ఉల్లిగడ్డలని. కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసేసి మంచిగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలు మగ్గిపోయిన తర్వాతకి గోంగూర అన్నది వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. మంచిగా మగ్గనియండి గోంగూరని. మంచిగా ఉడికిపోయిన తర్వాతకి అప్పుడు కారం వేసుకోండి. సరిపోయినంత కారం వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలపండి కిందికి పైకి, మంచిగా కారం మొత్తం కలిసేటట్టు గోంగూరకి. కొద్దిసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మధ్యలో కూడా కలపండి, లేకపోతే అడుగు అన్నది కాలిపోయిద్ది. కలుపుతూ ఉండాలండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసేసి కలుపుకోండి. కొద్దిసేపు 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాతకి గ్యాస్ అన్నది బంద్ చేసుకోండి. గోంగూర కర్రీ అన్నది రెడీ అయింది. రైస్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది గోంగూర కర్రీ అన్నది. ఒకసారి చేసుకోండి.